కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా. ఇహలోకాన్ని పాలించే నాథుడనివయ్యా, ఇహలోకాన్ని పాలించే నాథుడనివయ్యా. మహిమయో ఘనతయో ఇహమందు పరమందు చెల్లును, ఇహమందు పరమందు చెల్లును. రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా. ఇహలోకాన్ని పాలించే నాథుడనివయ్యా, ఇహలోకాన్ని పాలించే నాథుడనివయ్యా. మహిమయో ఘనతయో ఇహమందు పరమందు చెల్లును, ఇహమందు పరమందు చెల్లును. రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా. నోటి మాటతో భూమిని చేసే, నేల మట్టితో మనిషిని రూపించే. నోటి మాటతో భూమిని చేసే, నేల మట్టితో మనిషిని రూపించే. జీవము పోసి జీవాయువు నువ్వే, శూన్యములోనే సర్వ సృష్టిని చేసే. జీవము పోసి జీవాయువు నువ్వే, శూన్యములోనే సర్వ సృష్టిని చేసే. మహిమయు ఘనతయు ఇహమందు పరమందు చెల్లును, మహిమయు ఘనతయు ఇహమందు పరమందు చెల్లును. స్తోత్రాలయ్యా రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా. అందరం కలిసి రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా. చెంగు ముట్టినా స్వస్థత కలిగే, నీ చెయ్యి తాకినా శవములు లేచె. నీ చెంగు ముట్టినా స్వస్థత కలిగే, నీ చెయ్యి తాకినా శవములు లేచె. సాతాను శక్తులే గడగడ గడలాగే, సేనాదయ్యమే గజ 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 వణికే. సాతాను శక్తులే గడగడ గడలాగే, సేనాదయ్యమే గజ 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 వణికే వణికే వణికే. మహిమయు ఘనతయు యుగములు నీకే చెల్లును, మహిమయు ఘనతయు యుగములు నీకే చెల్లును. హల్లెలూయా. రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా, రాజాది రాజువయ్యా నీవే మహారాజువయ్యా. రాతి బండతో
దాహము తీర్చేన్ శతికరతో సన్నాన్ని చీల్చేన్ రాతి బండతో దాహము తీర్చేన్ శతికరతో సంద్రాన్ని చీల్చేన్ రొట్టెను విరచి వేవేలకు పంచే ప్రాణాన్నిచ్చి మాకు రక్షణనిచ్చే రొట్టెను విరచి వేవేలకు పంచే ప్రాణాన్నిచ్చి మాకు రక్షణనిచ్చే మహిమయు ఘనతయు యుగ యుగములు నీకే చెల్లును మహిమయు ఘనతయు యుగ యుగములు నీకే చెల్లును వందనమయ్యా రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా రాజని రాజువయ్యా నీవే మహారాజువయ్యా రాజుల రాజువయ్యా నీవే మహారాజువయ్యా. ఈ ఆత్మీయ జీవితంలో ఎత్తు పల్లాలు సహజంగా మన ముందు ఎప్పుడు ఉంటవి. కాబట్టి ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థితికి వెళ్లి దయచేసి కాలరు ఎగరేమాకండి, అది మీకు మంచిది కాదు. దుఃఖకరమైన స్థితి గుండా వెళ్తున్నప్పుడు నిరుత్సాహపడకండి, ఎందుకంటే అది మీరు శాశ్వతం ఉండే స్థలం కూడా కాదు. ఉన్నతమైన స్థలము శాశ్వతం కాదు, దిక్కుమాలిన స్థితి శాశ్వతం కాదు. మన జీవితంలో ఈ ఎత్తు పల్లాలు ఎప్పుడు మనతో పాటు వస్తూనే ఉంటాయి అనే సత్యము మీరు మర్చిపోకండి, మనం మర్చిపోవద్దు. ఇశ్రాయేలీయులు మర్చిపోయారు కాబట్టే వాళ్ళు సనుక్కున్నారు. ఎర్ర సముద్రం 2 పాయలు అయితే ఏం చేశారు? అబ్బో పాటలే పాటలు, పాటలే పాటలు, డాన్సే డాన్స్. మరి నీళ్లు లేనప్పుడు ఏడుపే ఏడుపు, సనుగుళ్ళే సనుగుళ్ళు, గొనుగుళ్ళే గొనుగుళ్ళు. ఇదేం బతుకండి? ఒక స్థిరత్వం లేదే, ఆత్మీయతలో ఒక బ్యాలెన్స్ లేదే. అవును, నిన్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు ఇప్పుడు నీళ్లు లేకపోతే మాకు నీళ్లు ఇవ్వడా? ఇప్పుడు నీళ్లు లేకపోతే మాకు ఆ నీళ్లు దయచేయడా? అంత అద్భుతం చేసిన వాడు ఈ అద్భుతం చేయలేడా? చేయగలడు కదా. మరి మనం ఎందుకు సనుక్కోవాలి? మనం ఎందుకు కొనుక్కోవాలి? ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో, ఆ పరీక్షలో మనం ఎందుకు ఓడిపోవాలి? ప్రభు మీద ఆధారపడదాం అని అనుకుంటే ఎంత బాగుండేది. అనుకోరు. ఎందుకని? వాళ్ళ మైండ్ సెట్ రాంగ్ మైండ్ సెట్. ఏమిటి వాళ్ళ మైండ్ సెట్? అంతా ఆశీర్వాదమే, అంతా దీవెనయే. దేవుణ్ణి నమ్ముకోండి, అన్ని దీవెనలే. దేవుణ్ణి నమ్ముకోండి, అంతా ఆశీర్వాదమే. దేవుణ్ణి నమ్ముకోండి, అంతా ఇంక్రీజు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజు, మీరు కట్టుకున్న బిల్డింగ్ హైట్ ఇంక్రీజు, మీ పొడుగు ఇంక్రీజు, రోగాలు కూడా ఏమిటో అంతా ఇంక్రీజే, అంతా దీవెనే, అంతా అభివృద్ధే, అంతా ప్రాస్పరిటీయే. ఏమిటది? బైబిల్లో లేని తప్పుడు బోధలు ఇవి, నమ్మమాకండి. ఇశ్రాయేలీలు ఆ బోధకే. ఏ బోధకి? అంతా క్షేమమే, అంతా ఆశీర్వాదమే, అంతా అభివృద్ధియే, అంతా ఇంక్రీజ్. తప్పుడు బోధ. ఆత్మీయ జీవితంలో దేవుడు స్పష్టంగా ముందే మనకు సెలవిచ్చాడు. ఏమిటి? మీరు స్వాధీనపరచుకోబోయే దేశము కొండలు లోయలు ఉంటాయి, మర్చిపోమాకండి. కల్వరి టెంపుల్లో వాక్యం వింటున్న సహోదరులో దేవుణ్ణి నమ్ముకోండి, అన్ని ఆశీర్వాదాలే. దేవుణ్ణి నమ్ముకోండి, అన్ని దీవెనలే. దేవుణ్ణి నమ్ముకోండి, అంతా సమృద్ధియే. దేవుణ్ణి నమ్ముకోండి, అన్నీ కలిసి వస్తాయి. దేవుణ్ణి నమ్ముకోండి, రోగాలే రావు అని ఎవరైనా బోధిస్తే నమ్మమాకండి. అది వాక్యానికి వ్యతిరేకమైన బోధ, తప్పుడు బోధ. పౌలు అంటాడు, ఈ లోకంలో మనం అనేక శ్రమలు అనుభవించి మనం పరలోకానికి వెళ్ళాలి అని చెప్పి. యేసయ్య అన్నాడు, లోకంలో మీకు శ్రమ, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. అటు యేసయ్య అన్నమాట ఒకటే, అటు పౌలు అన్నమాట ఒకటే. కానీ ఈ రోజులో కొత్త కొత్త మాటలు అంటున్నారు. నమ్మమాకండి. ఇది యేసయ్య యొక్క బోధ విధానం కాదు, బైబిల్ యొక్క విధానం అసలే కాదు. కాబట్టి ప్రభు పేరు చెప్తున్నా, వాక్యానుసారంగా జీవిద్దాం. ఆత్మీయంగా మనం ముందుకు సాగుతున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.
అది అర్థం చేసుకోకుండా ఇశ్రాయేలీలు ఒకే భావము. ఏమిటా ఒకే భావము? ఎంతసేపు అప్పేనంట, ఎంతసేపు దీవెనేనంట, ఎంతసేపు ఆశీర్వాదమేనంట, ఇంకేమీ ఉండదంట అనే భావన కలిగి ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అది వ్యతిరేకమైన భావం. ఎర్ర సముద్రం పాయలయ్యింది. స్తోత్రం స్తోత్రం, గంతులు గంతులు, డాన్సే డాన్సు, డాన్సే డాన్సు. ఆ తర్వాత ఏమైంది? వారి జీవితంలో సమస్య వచ్చి పడింది. ఎప్పుడైతే సమస్య వచ్చి పడిందో అప్పుడు వెంటనే ఏం చేశారు? డాన్సా? ఏం చేశారు? ఏడుపే ఏడుపు, ఏడుపే ఏడుపు. ఏం దేవుడు ప్రభా నువ్వు, ఏం దేవుడు ప్రభా నువ్వు, ఏం మోసేవయ్యా నువ్వు, ఏం మోసేవయ్యా నువ్వు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరా, ఆత్మీయ జీవితంలో బ్యాలెన్స్ లేకుండా జీవించు మాకు, బ్యాలెన్స్ లేకుండా బ్రతక మాకు, బ్యాలెన్స్ లేకుండా ముందుకు సాగమాకు. వి నీడ్ బ్యాలెన్స్, స్పిరిచువల్ బ్యాలెన్స్ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. బ్యాలెన్స్ లేకుండా బోధించేవాళ్ళు, వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాట పలికేసేవాళ్ళు ఈరోజు చాలా మంది తయారయ్యారు. వారికి అనుకూలంగా, సంఘాలకు అనుకూలంగా, కానుకలు రావడానికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. కానీ కల్వర్ టెంపుల్లో వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు వాక్యాన్ని చదువు. దొంగ బోధలకు, తప్పుడు బోధలకు బలి కావడానికి వీల్లేదు. వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేయి. వాక్యాన్ని అర్థం చేసుకో. ఇప్పటి వరకు నేను చెప్పినది ఏది కూడా వాక్యంలో లేనిది మాత్రం కానే కాదు. వాక్యంలో ఉన్నదే ఉన్నట్టుగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇశ్రాయేలీలు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు. ఏమిటా ఎక్స్పెక్టేషన్ అంటే, ఐగుప్తు నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం కాబట్టి, దేవుడే మనల్ని బయట తెచ్చేస్తున్నాడు కాబట్టి ఇంకా మన జీవితంలో సమృద్ధియే సమృద్ధి, ఆశీర్వాదమే ఆశీర్వాదం, దీవెనయే దీవెన, సంతోషమే సంతోషం, ఇంకా ఈ తప్పించి ఇంకేమీ ఉండదు అనే భావనతో వాళ్ళు జీవించారు. కాబట్టి వారు పరీక్షించబడుతున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అర్థం చేసుకోలేకపోయారు, అపార్థం చేసుకున్నారు. ఎవరిని? ఇటు మోషేను ఎన్నుకొని వారిని ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చిన దేవుణ్ణి. రైట్. ఎర్ర సముద్రం 2 పాయలైనప్పుడు గంతులు వేసి పాటలు పాడిన వాళ్ళు 3 రోజుల తర్వాత ముచ్చటగా 3 రోజుల తర్వాత నీళ్లు లేకపోయేసరికి ఏం చేశారట? బైబిల్లో ఉంది, చూడండి ఏం చేశారో. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చెరిరి. మారా అనే మాటకు అర్థం చేదు అనుభవం. ఏమిటి? 3 days బ్యాక్ ఏ అనుభవం చెప్పండి? 3 days బ్యాక్ ఏ అనుభవం? మధురమైన అనుభవం. ఏమిటి ఆ మధురమైన అనుభవం? ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. శత్రువు ఎర్ర సముద్రంలో నశించిపోయారు. మధురమైన జ్ఞాపకం, మధురమైన అనుభవం. 3 రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న అనుభవం ఏమిటి? చేదు అనుభవం. మధురమైన అనుభవాలు ఆత్మీయ జీవితంలో ఉంటాయి, చేదు అనుభవాలు కూడా ఆత్మీయ జీవితంలో ఉంటాయి. ఈ ప్రకృతిలో కూడా ఆ సత్యం మనకు తెలుస్తూనే ఉంటుంది. 12 గంటలు ఏముంటుంది చెప్పండి? 12 గంటలు ఏముంటుంది? వెలుతురు ఉంటుంది. వెలుతురు 12 గంటలు ఉంటుంది. ఆ తర్వాత 12 గంటలు చీకటి ఉంటుంది. ఎస్, 12 గంటలు చీకటి, 12 గంటలు వెలుగు. 2 కావాలి. అటు వెలుగు కావాలి మన జీవితంలో, అటు చీకటి కావాలి. మన జీవితంలో మధురమైన అనుభవాలు ఉంటాయి, అలాగే చేదు అనుభవాలు కూడా ఉంటాయి. మధురమైన అనుభవాలు దేవుణ్ణి స్తుతించడానికి, కీర్తించడానికి. చేదు అనుభవాలు మన జీవితంలో పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా జీవించడానికి ఉపయోగపడతాయి. ఈరోజు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చేదు అనుభవం గుండా వెళ్తున్నావా? అయ్యా, ఐఎమ్ గోయింగ్ త్రూ ఎ బిటర్ ఎక్స్పీరియన్స్. నేను ఒక చేదు అనుభవం గుండా వెళ్తున్నా. ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలా. మా ఆఫీసులో ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలా. నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలా. అతను నేను అంతగా నమ్మా, ఆ పార్ట్నర్ని అంతగా నమ్మా, ఆ స్నేహితుడిని అంతగా నమ్మా, ఆ బంధువుని అంతగా నమ్మా, వారిని అంతగా నమ్మా, మోసపోయా. చేదు అనుభవం ఎదురైంది.
ఈరోజు ఎవరైనా ఉన్నారా చేదు అనుభవం గుండా వెళ్తున్నవారు? దయచేసి గమనించండి, మన ఆత్మీయ జీవితంలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎస్, ఇవన్నీ ఆత్మీయతలో పాఠాలే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు మా ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజను వలనైన, ఎవరి వల్ల? సొంత వాళ్ళ వల్ల వచ్చిన ఆపదలలోను, అన్యజనుల వలనైన వచ్చిన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలనైన ఆపదలలోను ఉంటిని. ఎన్ని చేదు అనుభవాలండి. విన్నారా? ఆత్మీయుని యొక్క జీవితంలో ఉన్న ఆపదలు ఎలా ఉన్నాయో, ఎన్నెన్ని ఆపదలు, ఎన్నెన్ని చేదు అనుభవాలు భక్తుడైన పౌలు అనుభవించాడో విన్నారా? మన ఆత్మీయ జీవితంలో చేదు అనుభవాలు ఉంటాయి. ఒక మాట అంటున్నాడు, కపటమైన సహోదరుల వలన చేదు అనుభవం. ఆఖరికి సహోదరులు కూడా అతని ఆపదల్లో గెంటేశారట. కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. తరువాత ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగారములతోను, ఆకలి దప్పులతోను. అప్పా డౌనా బ్రదర్స్? చెప్పండి, అప్పా డౌనా చెప్పాలి. గాఢాంధకారపు లోయ లేక పర్వత అనుభవమా? చెప్పాలి. గాఢాంధకారపు లోయ అనుభవమే కదా. ఏమంటున్నాడు? కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకా ఓరి 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 ఏంటన్నాడు? ఇంకా చెప్పవలసినవి ఏంటంట? అనేకములున్నవి. ఎక్కడండి మరి సమృద్ధి? ఎక్కడండి మరి ఇంక్రీజు? ఎక్కడండి మరి ఆశీర్వాదం? ఆశీర్వాదం 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 ఏమిటో ఈ బోధలు. దయచేసి బైబిల్ని అక్కడొక మొక్క ఇక్కడొక మొక్క చదివేసి దాన్నే బోధించే ప్రయత్నం చేయొద్దు. అది ప్రజలకు ఆశీర్వాదకరంగా మారదు. ఇశ్రాయేలీలు అటువంటి తత్వంలో ఉన్నారు. ఎటువంటి తత్వంలో? దేవుడు మనల్ని బయటకు తెచ్చాడు గనుక ఇంకా మన కష్టాలు ఏమి ఉండవు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక ఇంకా మనకి ఏ చేదు అనుభవం రాదు. దీవెనలే దీవెనలు, ఆశీర్వాదమే ఆశీర్వాదం, సమృద్ధియే సమృద్ధి, అభివృద్ధియే అభివృద్ధి, అంతా ప్రాస్పరిటీయే. నో, వాక్యానికి విరుద్ధమైన ఆలోచన సరళి ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నారు. ఈరోజు అదే బోధ చేసేవాళ్ళు, అదే మార్గంలో వెళ్ళేవాళ్ళు అదే మార్గంలో ఉన్నారు అనే సత్యము మర్చిపోవద్దు. నౌ 3 days బ్యాక్ అద్భుతమైన అనుభవం, 3 days తర్వాత చేదు అనుభవం. ఇప్పుడు ఎక్కడున్నారు? డౌన్ చేరారు. ఏం చేయాలి? దాహంతో అల్లాడిపోతున్నప్పుడు ఏం చేయాలి? యెహోవాకు మొరపెట్టాలి. ఏమని మొరపెట్టాలి? ప్రభువా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన వాడివి, మాకొచ్చిన ఈ కష్టాన్ని తీర్చలేవా? మాకొచ్చిన ఈ శ్రమను తీర్చలేవా? నువ్వు తీర్చగలవు నాయనా, నువ్వు అసాధ్యాలు చేసేవాడివి ప్రభువా. ప్రార్థన చేస్తే బాగుండేది. మరి ప్రార్థన చేశారా? వాళ్ళు చేశారా? ఏం చేశారు చూద్దాం రండి. అది చదివి ముగిస్తాను. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. 15వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నా. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది, అందువలన దానికి మారా అనగా చేదు అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా. మరి 3 days బ్యాక్ పాటలు పాడరు కదయ్యా మీరు? 3 days బ్యాక్ గంతులేశారు కదా మీరు? 3 days బ్యాక్ నాట్యమాడారు కదా మీరు? 3 days తర్వాత ఏడుస్తారేంటి మళ్ళీ? 3 days తర్వాత సనుక్కుంటారేమిటి మళ్ళీ? అసలు వీళ్ళు ఏమన్నారు తెలుసా మీకు? 15వ అధ్యాయము 2వ వచనము, 15వ అధ్యాయము
2వ వచనము ఎవరెవరు పాడారట? మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడారు. ఒకళ్ళే కాదు పాడింది, అందరూ కలిసి పాడారు. ఏమని పాడారు? యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదము. యెహోవా యుద్ధ శూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఓరి 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 ఏం పాడుతున్నారండి వీళ్ళు? యెహోవా ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను, అతని అధిపతులను శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి, అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటి పోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును, నీ మీదికి లేచు వారిని నీ మహిమతిశయం వలన అణిచివేయుదువు. ఎంత గొప్ప పాటలు పాడారండి వీళ్ళు. చిన్న పాట ఏమిటి? చిన్న పాట కాదు, చాలా పెద్ద పాట. 12వ వచనము, 11వ వచనము. యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు? అబ్బా! యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడు ఎవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవర పడుదురు. ఏం పాడుతున్నారండి పాటలు? పాటలు బాగానే ఉన్నాయి, నాట్యము బాగానే ఉంది, బ్రతుకే అంతంత మాత్రం ఉంది. ఇంతగా పాడిన వాళ్ళు, ఇంతగా దేవుణ్ణి స్తుతించిన వాళ్ళు 3 days అయిపోయిన తర్వాత నీళ్లు కొంచెం చేదుగా ఉంటే ఏడుపు. కారణం ఏమిటి? ఎందుకు అలా ఏడుస్తున్నారు ఇప్పుడు? కారణం ఏమిటి? ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, ఇశ్రాయేలీయులు ఒక తప్పుడు అభిప్రాయాన్ని తమ మనసులో పెట్టుకున్నారు. ఏమిటి అంటే, మేము అరణ్యంలో యెహోవా చేత కొనిపోబడుతున్నాం కాబట్టి మా జీవితంలో ఇంక ఏ కొదువా ఉండదు. ఏ లోటు, ఏ కష్టము, ఏ నష్టము, ఏ బాధ, ఏ పరీక్ష ఉండదు. రాంగ్ కాన్సెప్ట్ తో వాళ్ళు ముందుకు సాగటం మొదలు పెట్టారు. ఆ రాంగ్ కాన్సెప్టే వారి జీవితంలో వారిని అతలాకుతలం చేసేసింది. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వారు దాన్ని ఎదుర్కోకుండా చేసేసింది. ఎదుర్కోవలసిన విధముగా ఎదుర్కోకుండా వారిని చేసేసింది. ఏం చేశారు ఇప్పుడు? దాహం వేసినప్పుడు, నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు దేవుని వైపు తిరగాల్సింది. ప్రభువా, ఎర్ర సముద్రాన్ని ఆ విధంగా చేసావు కదా, ఇప్పుడు మాకు కష్టం వచ్చింది నాయన, ఇప్పుడు మాకు సమస్య వచ్చింది ప్రభువా, ఇప్పుడు మాకు ఈ ఆత్మీయ యాత్రలో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అది మాకు తెలుసు, కానీ నువ్వు మాకు తోడుగా ఉన్నట్లయితే తప్పక జవాబిస్తావు ప్రభువా, జవాబిచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాయా అన్నారా వాళ్ళు? ప్రార్థించారా వాళ్ళు? ఏం చేశారు? మోషేకు బడి ఏడ్చారా లేదా? చూద్దాం. ప్రజలు మేమేమి త్రాగుదుమో అని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. ఎందుకు యెహోవాకు మోషే మొరపెట్టాలి? వాళ్ళు మొరపెట్టచ్చు కదా. కనెక్షన్ సరిగా లేదు. ఏం లేదు? సరిగా కనెక్షన్ సరిగా లేదు. ఎవరితో కనెక్షన్? దేవుడితో కనెక్షన్ సరిగా లేదు వాళ్ళకి. ఎందుకని? వారి బుద్ధి సరిగా లేదు కాబట్టి, వాళ్ళ ఆలోచన సరళి సరిగా లేదు కాబట్టి ధైర్యముగా దేవుణ్ణి వారు సంధించలేకపోతున్నారు. దేవుని సన్నిధికి వాళ్ళు డైరెక్ట్ గా అడగలేకపోతున్నారు, వేడుకోలేకపోతున్నారు. బుద్ధి సరిగా లేదా? అయితే నువ్వు సరిగా ప్రార్థన చేయలేవు. నీ మనస్సు సరిగా లేదా? అయితే నువ్వు డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడుకోలేవు. పాపంలో జీవించేవాడు ప్రార్థన చేయలేడట, ప్రార్థనలో జీవించేవాడు పాపము చేయలేడట. ఇశ్రాయేలీయులు డైరెక్ట్ గా ప్రభువుకు మొరపెట్టలేకపోతున్నారు. ఎందుకని? బుద్ధి సరిగా లేదు కాబట్టి. ఒక మోషేయే మొరపెట్టగలిగాడు. ఎందుకని? మోషే యెహోవాకు దగ్గరగా జీవిస్తూ ముఖాముఖిగా దేవుడితో మాట్లాడే అనుభవం కలవాడు కాబట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రాంగ్ మైండ్ సెట్ లో నుంచి బయటకు రా. ఆత్మీయ జీవితంలో ఎత్తు ఫలాలు ఉంటాయనే సత్యము గ్రహించు. ఎత్తులో ఉన్నప్పుడు వెర్రవేయగద్దు, గర్వించొద్దు. అలాగే లోయ గుండా వెళ్తున్నప్పుడు కృంగిపోవద్దు.
భయపడిపోవద్దు. ఎందుకని? కీర్తనాకారుడు ఈ విధంగా సెలవిచ్చాడు. ఏమని? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అంటే అర్థం ఏమిటి? నా ఆత్మీయ యాత్రలో ఎత్తైన ఉన్నతమైన అనుభవాలు ఉంటాయి. గాఢాంధకారపు లోయలో సంచరించే అనుభవాలు ఉంటాయి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన దుడ్డుకర మనకు తోడుగా ఉంటుంది. లోయ గుండా వెళ్తున్నావా? దిగులు పడమాకు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. లోయ గుండా వెళ్తున్నావా? దిగులు పడకు, నీకు మిగిలింది ఆ లోయలోంచి నెమ్మదిగా పైకెక్కే ఆ అనుభవమే నీ కొరకు ఎదురు చూస్తున్నది అనే సత్యము మర్చిపోవద్దు. లోయలో గుండా వెళ్ళినప్పుడు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నట్లయితే లోయలో ఉండే కాలం ఎక్కువ అవుతుందనే సత్యము మర్చిపోవద్దు. అరణ్యంలో వాళ్ళు అంతకాలం ఉన్న అవసరంలా, అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు తిరగనవసరంలా, సహజంగా వాళ్ళు దేవుడు వాగ్దానం చేసిన భూమికి వెళ్ళాలంటే 8 రోజుల నుంచి 11 రోజులు పడుతుందట. వాళ్ళు లోయల్లో ఎక్కువ కాలం ఉండిపోయారు. ఎందుకని? వాళ్ళు సనుక్కోవడం, గొనుక్కోవడం, తప్పుడు కాన్సెప్ట్తో జీవించడం వల్ల వారు 40 సంవత్సరాలు లోయ అనుభవంలోనే ఉండిపోయారు. ఆఖరికి వాగ్దాన భూమికి చేరుకోలేకపోయారు. కారణం, వారి జీవితంలో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోలేకపోయారు. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోయారు. అలా గ్రహించలేక వారి జీవితంలో చాలా నష్టపోయారు. గ్రహింపకున్నట్లయితే ఇశ్రాయేలుల వలె రాంగ్ కాన్సెప్ట్ కలిగి ఉండి సనుక్కుంటూ గొనుక్కుంటూ మనం అనుకున్నది ఒకటి, మనం ఊహించింది ఒకటి, మనం తలంచింది ఒకటి, మన జీవితంలో జరుగుతుంది మరొకటి. ఏమైపోయాడు ఈ దేవుడు? ఏమైపోయాడు ఈ మోషే? ఏమైపోయాడు ఆ యెహోవా అని నిందించుకుంటూ గొనుక్కుంటూ సనుక్కుంటూనే నిరాశతోనే నిస్పృహతోనే నీ కాలం గడుపుతావు. అలా గడపకుండా ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో అసలైన సత్యమును గ్రహించి ఆత్మీయ యాత్రలో దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తున్నప్పటికీ కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, చేదు అనుభవాలుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అనే సత్యము గ్రహించి దేవుని మీదే ఉన్నతమైన స్థితిలో ఉన్నా గర్వించక, లోయ గుండా వెళ్తున్నా భయపడక, ఆయన చేతినే పట్టుకుని ముందుకు సాగే సాఫీ అయిన జీవితము, బ్యాలెన్స్డ్ జీవితము కలిగి ఉండడానికి మనం ప్రార్థన చేద్దామా? లెట్ us pray. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కష్టకాలం వచ్చినప్పుడు, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు, మేము ఏ భ్రమలో జీవించామో ఆ భ్రమ జీవితము మమ్మలను ప్రభువా నిస్సహాయులుగా చేయక మునిపే మేము సత్యమును గ్రహించి ఈ ఆత్మీయ యాత్రలో ఎత్తు పల్లాలు ఉంటాయని, కొండ అనుభవము, లోయ అనుభవము ఉంటుందనే సత్యము గ్రహించి ఉన్నతమైన స్థితిలో మేము దీవించబడి హెచ్చించబడినప్పుడు గర్వించగా కృతజ్ఞత కలిగి నీ మీద ఆధారపడి జీవించే ఆత్మీయత, లోయల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు మాకు తోడుగా ఉన్నావనే నమ్మకము కలిగి నాయన కృంగిపోకుండా సహాయం చేయండి. వారందరూ కూడా సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉండగా ఒక మోషే మాత్రమే ప్రార్థన చేసి సమస్యకు పరిష్కారాన్ని కనుగోగలిగాడు. నాయనా, మా జీవితంలో మోషే కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహించి ప్రార్థన ద్వారానే మాకు ఉన్న ఏ సమస్యనైనా జయించే కృపను, అట్టి అనుభవాన్ని అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.